ఏమండి అలా చూస్తున్నారేంటి? ఎప్పుడొచ్చారు? ఇప్పుడే వచ్చాను. నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు కదా అని. మరి పిలవచ్చు కదండి. ఏంటి దాస్తున్నారు? సంధ్య, అది ఏంటిది చూపించండి. అది ఒక చిన్న గిఫ్ట్. నాకోసమా? ఏది చూపించండి. చూపించండి. అంత స్పెషల్ ఏం కాదు సంధ్య. అబ్బా, మీరు తెస్తే నాకు ఏదైనా స్పెషలే. ముందు చూపించండి. ఉండు, చూపిస్తాను. ఇప్పుడు చూపిస్తారా లేదా? ముందు చూపించండి. ఆగమని చెప్తున్నాను కదా. ఇవ్వండి, ముందు చూపించే. అబ్బా, ఎంత బాగుందో. నిజంగా నీకు నచ్చిందా? చాలా అందంగా ఉందండి. ఎక్కడిది? కొనివ్వలేని పరిస్థితిలో ఉన్నాను కదా సంధ్య. ఇప్పుడు అందుకే నేను దాచుకున్నది తీసుకొచ్చిచ్చాను. నీకు నచ్చింది కొనుక్కో, అది ఇప్పించడానికి నేనున్నాను కదా అనాల్సిన నేను ఇలా నిస్సహాయ స్థితిలో నీపై ఆధారపడిపోయి ఉన్నాను కదా. చచ్చా, అవే మాటలండి. ఎందుకు అలా ఫీల్ అవుతారు? మీరు నాకేం ఇవ్వలేదని ఎవరన్నారు? మీరు నాకు జీవితాన్నిచ్చారు. మీతో కలిసి 7 అడుగులు నడిచే అదృష్టాన్నిచ్చారు. ప్రేమగా చూసుకునే ఈ కుటుంబాన్నిచ్చారు. ఇంతకన్నా ఏం కావాలండి నాకు? కానీ నేనే మీకు పాపని ఇవ్వలేకపోయాను. సంధ్య, చూడండి, మీరు ఇంకెప్పుడు ఫీల్ అవ్వనని నాకు మాట ఇవ్వండి. సరే. అర్ధనారీశ్వరులు అంటారు కదండి, అలా మీకు నేను, నాకు మీరు. మీరిచ్చిన ఈ బహుమతి నాకు ఎంతో అపురూపమైనది. అవునండి, ఇదెక్కడిది? ఇంతకు ముందు మీరే చేశారా? కాదు సంధ్య, అది నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు కూతురు పుడుతుంది అనే ఆశతో మా నాన్న చేశారంట. కానీ నేను పుట్టేశాను. ఆయన గుర్తుగా దాన్ని భద్రంగా దాచుకున్నాను. నాకు కూతురు పుడితే తనకిద్దాం అనుకున్నాను. మరి నాకిచ్చారేంటండి? పైగా మీ నాన్నగారి జ్ఞాపకంగా దాచుకున్నారు. ఇది మీకెంతో విలువైంది కదా. అందుకే అంతకంటే విలువైన నీకిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నువ్వే మాకు చిన్ని పాపవు కాబట్టి. చాలా థ్యాంక్స్ అండి. మళ్ళీ నా పుట్టినరోజుకి ఒక బుజ్జి పాపనో బాబునో మీకు గిఫ్ట్గా ఇస్తాను. అత్తయ్య గారు కూడా ఆశగా అడిగారు కదా. సరే సంధ్య, వచ్చే 7 కేక్ మన పాపతో కలిసి కట్ చేద్దు గాని. అమ్మా, నానా, త్వరగా రండి. అమ్మా, ఇప్పటికే లేట్ అయిపోయింది. ఫాస్ట్గా వెళ్ళాలి. సంధ్య గారిని విష్ చేయాలి. బర్త్డే సెలబ్రేట్ చేయాలి. సరేరా, అన్నీ జరుగుతాయి. ముందు కార్తీ. మౌనిక, ఏంటి లేటు? నీకు స్పెషల్గా చెప్పాలా? ఇది మరీ బాగుంది బావా. మనం వెళ్ళి ఉపయోగం ఏంటి? అసలు ఫ్రెండ్ వింజ రావాలి కదా.
సంధ్య బర్త్డే సెలబ్రేట్ చేయాలన్న కంగారులో నీ భార్య వచ్చిందో లేదో కూడా నువ్వు చూసుకోలేదు. అవునరా, విందే కదా ముందుండాలి, తనెందుకు రాలేదు? ఉండండి, వెళ్ళి తీసుకొస్తాను. ఉండు బావా, నేను వెళ్ళి పిలుచుకొస్తాను. తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్తుంది కదా, స్పెషల్గా ఏమైనా రెడీ అవుతుందేమో. నువ్వు వెళ్ళి తీసుకురా. చిన్నతనం నుండి నిన్న మొన్నటి వరకు సంధ్య కోసం గుండెల్లో గూడు కట్టిన వింజ గుండె ఇప్పుడు రాయిలాగా మారిపోయినట్టుందే. ఇలా శిలలా ఉండిపోయిందేంటి? సిస్టర్, సిస్టర్, ఏంటి నువ్వు ఇక్కడే ఉండిపోయావు? ఏం లేదు. ఏం లేదేంటి? ముందుగా ఉండాల్సిన నువ్వేమో వెనుకున్నావు. మీ ఇద్దరి ఫ్రెండ్స్ విషయంలో నీ పక్కన ఉండాల్సిన బావేమో ఫ్రంట్ పొజిషన్లో ఉండి వాళ్ళింట్లో పుట్టినరోజుకి మన ఇంట్లో పుట్టినరోజులాగా తెగ హడావిడి చేస్తున్నాడు. ఏంట్రా వింధ్య ఇంకా రాలేదు? ఏమోనమ్మా, మౌనిక వెళ్ళింది కదా. సరే రా వెళ్దాం. అదేంటి సిస్టర్, ఏమైంది అసలు నీకు? అక్కడికి రావడం ఇష్టం లేదా నీకు? అలా ఏం కాదు. కానీ నిన్ను చూస్తుంటే అలాగే ఉంది. అసలు నీ ఫ్రెండ్కి ఏదో ఒకటి సర్ప్రైజ్ చేయాలని నీకు కూడా ఉంటుంది కదా. కానీ ఈలోగా బావ మధ్యలోకి వచ్చేసి సంజయ్ కోసం ఏదేదో చేస్తున్నాడు. అదే తన బర్త్డే సెలబ్రేట్ చేయాలి అని. నువ్వు గాని ఆ ఫొటోస్ మ్యాటరు, ఆ బ్యాంక్ స్టేట్మెంట్ విషయము బావ నీకు చెప్పకుండా సంధ్యకి బిడ్డనివ్వడము, నీకు తెలియకుండా అలా అలా సహాయాలు చేయడం అన్నీ నీ మనసులో పెట్టుకుని ఏవేవో ఆలోచిస్తున్నావా ఏంటి? అమ్మా, 1 minute. సరే వెళ్ళు. ఏం జరుగుతుంది ఇక్కడ? బావా, అది అది ఇద్దరు ఏం చేస్తున్నారు రాకుండా? ఎదుగు బావా, బయలుదేరుతున్నాము. కానీ సిస్టరే నీ మీద చిన్న అలకగా ఉంది. నా మీద అలిగిందా? వింధ్య, ఎందుకు? అదే బావా, నువ్వు సంధ్య ఇంటికి వెళ్ళడానికి తెగ కంగారు పడుతున్నావు కదా. కనీసం సిస్టర్ని ఒపీనియన్ అడగడం కానీ, ఎలా సెలబ్రేట్ చేద్దామని అడగడం కానీ తనకి నువ్వు చెప్పాలి కదా. వింధ్య కదా సంధ్యకి ఫ్రెండ్. సరే, మీరిద్దరూ మాట్లాడుకొని రండి. ఏంటి వింధ్య ఇది? సడన్ ప్లాన్ కదా, ఏదో ఒకటి అరేంజ్ చేస్తాను, అది చెప్పలేదని నువ్వు ఇలా ఉన్నావా? నిజంగా సడన్గా తెలిసిందా మీకు? లేదంటే మీరు ముందే అన్నీ ప్లాన్ చేసి టూర్ క్యాన్సిల్ చేసి నన్ను ఏడిపిస్తున్నారా? చచ్చా, అంత దూరం ఆలోచించావా? నిజంగా నాకు ముందు తెలియదు. తెలిస్తే నీతో డిస్కషన్ చేయకుండా ఉంటానా? అసలు టూరే ప్లాన్ చేయను. నీ ఫ్రెండ్కి అన్నీ నువ్వే చేయాలి. మేము ఎవ్వరమైనా ఏదైనా చేస్తే జెలసీ ఫీల్ అయ్యేది నువ్వే కదా. అక్కడ అన్నీ నువ్వే చేద్దు గాని. పద పద, అక్కడ అమ్మా నాన్న నీకోసం వెయిట్ చేస్తున్నారు. అలాగే సంజయ్ గారు కూడా నీకోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. పద పద రా. పాపం రాజేష్ బావ కట్టుకున్న భార్య మనసులో ఏముందో కూడా తెలుసుకోలేకపోతున్నాడు. అయినా ఆడదాని మనసు గెలుచుకోవడం ఈ ప్రపంచంలో ఏ మగాడికి సాధ్యం కాదు. ఇంత బాధని గుండెల్లో పెట్టుకుని వింధ్య సంజయ్ బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేస్తుందో చూద్దాం. మౌనిక, వస్తున్నాను.
అన్నయ్య రాజేష్ అన్నయ్య వచ్చేశారు. వింధ్య, వాణి గారు అందరూ కలిసి వచ్చారు. నాకు చాలా ఆనందంగా ఉంది. లోపలికి రండి. వెయిట్ 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 వింధ్య, ఇప్పటికే లేట్ అయింది. చెప్పి. హ్యాపీ బర్త్డే టు యూ సంధ్య. థ్యాంక్స్. అమ్మా, నానా రెడీగా ఉన్నారు కదా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు సంధ్య. రాజేష్ గారు, అత్తయ్య, మావయ్య, మీ అందరికీ థ్యాంక్స్. సంధ్య, పుట్టినరోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఏంటి అందరూ గుమ్మం దగ్గర అభినందనలు చెప్పేస్తున్నారు? లోనికి రారా, భోజనం చేయరా? భోజనం చేయడానికే కదా ఫ్యామిలీ అంతా కలిసొచ్చింది. ఏమండి, మీరేమంటారు? అవునవును, సంధ్య చేతి వంట రుచి చూడకుండా ఎక్కడికి వెళ్తాం? పదండి పదండి. రండి. కూర్చోండి. నా బంగారు కొండ. ఏమ్మ బంగారం, నానమ్మని చాలా మిస్ అవుతున్నావు కదూ? నానమ్మని మాత్రమే కాదు, తాతయ్యను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి వింధ్య వదిన, ఎప్పుడు ఫస్ట్ విష్ చేసే నువ్వు ఈరోజు మర్చిపోయావేంటి? ఏంటి, నీకు చెప్పకుండా పాపని తీసుకొచ్చానని నువ్వు అలిగావా? నా మీద కోపంగా ఉన్నావా? చచ్చా, అదేం లేదే. అందుకే కదా సంధ్య గారు, మీరు మీ ఫ్రెండ్ సర్ప్రైజ్ని మిస్ అయ్యారని మేమంతా కలిసి సర్ప్రైజ్ చేయడానికి వచ్చాం. అవునమ్మా, నీ బర్త్డే కోసం వింధ్య రాజేష్లు వాళ్ళ ట్రిప్ కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఏంటండి మీరనేది? ఏంటంటావేంటి? అత్తయ్య మావయ్య కలిసి వింధ్య సిస్టరు రాజేష్ బావుల కోసం గోవా టూర్ అరేంజ్ చేశారు. ఈ రోజే ప్రయాణం. ఈ పాటికే ఫ్లైట్లో ఉండాలి. కానీ లాస్ట్ మినిట్లో మీ బర్త్డే అని తెలియగానే అన్నీ క్యాన్సిల్ చేసేసి నీ దగ్గరికి తీసుకొచ్చేశారు. వింధ్య, అంతే కదూ? బావ చేయకపోయినా నీ ఫ్రెండ్ అయినా అదే చేస్తుందిలే. అదేంటండి అలా చేశారు? ఏంటిది? వింధ్య ట్రిప్ని క్యాన్సిల్ చేసుకోవడం ఏంటి? వింధ్య గారు, మీరు వెళ్ళాల్సింది. సరే, వచ్చారు కదా,
ఇప్పుడు వెళ్ళండి రాజేష్ గారు, వెళ్ళండి. ఇంకా అవ్వదు సంధ్య గారు, టికెట్స్ కూడా క్యాన్సిల్ చేసేశారు, ఫ్లైట్ టైం కూడా అయిపోయింది. అయ్యో, అవన్నీ ఏం ముఖ్యం కాదు. మీ పుట్టినరోజు స్పెషల్గా చెయ్యాలి, అదే ముఖ్యం. నానా, మీరేమంటారు? ఆ కరెక్ట్గా చెప్పావురా. సంధ్య పుట్టినరోజంటే మన ఇంట్లో పండగ లాంటిది. అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాలి. అది కాదు మావయ్య గారు, వాళ్ళని వెళ్ళమని చెప్పాల్సిన మీరే ఇలాగా. శ్రీకర్ గారు, తనకు మీరైనా నచ్చజెప్పండి. ఇంకా సంగతి వదిలేమనండి. వింధ్యకి నాకు అన్నింటికంటే సంధ్య గారే ఇంపార్టెంట్. కరెక్ట్ బావా, మొన్నటి వరకు వింధ్యకి మాత్రమే సంధ్య తర్వాత ఎవరైనా, కానీ ఈ మధ్య మా బావకి కూడా సంధ్య తర్వాతే ఎవరైనా. అంత వాల్యూ ఇస్తారు వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్కి. సంధ్య గారు, ఈరోజు మీ బర్త్డే, కాస్త నవ్వండి. అయినా మీ పుట్టినరోజు వదిలేసి వింధ్య నేను ఎక్కడికి వెళ్తాను చెప్పండి? ఒకవేళ వెళ్ళినా తను హ్యాపీగా ఉంటుందా, నేను హ్యాపీగా ఉంటానా? మా బావ ఈ మధ్య చాలా సెన్సిటివ్ అయిపోయాడు. సంధ్య స్పెషల్ డే మిస్ అయితే వింధ్య ఫీల్ అవ్వాలి, కానీ మా బావే ఎక్కువ ఫీల్ అవుతున్నాడే. నా దృష్టిలో సంధ్య గారు వేరు, వింధ్య వేరు అని నేను ఎప్పుడూ అనుకోను. ఇద్దరూ సమానంగా ఆనందంగా ఉండాలని అనుకుంటాను. అవును, ఆ విషయం ఈ మధ్య నాకు తెలుస్తుంది. సంధ్య గారు, ఒక్క విషయంలో నేను నా భార్యకి సారీ చెప్పాలి. పాపం నిన్న డే అంతా పాప దగ్గర లేదు కదా, బిడ్డని తను చాలా మిస్ అయింది. నేనే చెప్పకుండా ఇచ్చాను కదా, అందుకే నేనొక డెసిషన్కి వచ్చాను. ఇంకెప్పుడు వింధ్య సంధ్య విషయంలో, బిడ్డ విషయంలో నేను మధ్యలో ఇన్వాల్వ్ అవ్వను. వాళ్ళిద్దరే పడతారు. భలేవారా అండి, నేనింకా ఏంటో అనుకున్నాను. కానీ సంధ్య గారు, మీరు మీ ఫ్రెండ్ని మాత్రం ఏమాత్రం క్షమించకూడదు. కారణం ఏదైనా సరే మీ బర్త్డేనే మర్చిపోతుందా? నేను ఊరుకున్నా, మీరు ఊరుకునేలా లేరు కదా. ఏంటి, మా బావ సరదా సరదాగా మనసులో ఉన్నవన్నీ చెప్పేస్తున్నాడు. రాజేష్, ఇలా మాటలతో కాలక్షేపం చేస్తే ఇంకసలు సెలబ్రేషన్స్ చేసేదెప్పుడ్రా? అవునరా, డెకరేషన్స్, కేక్ కటింగ్స్ చాలా ఉన్నాయిగా. నానా, అవన్నీ నాకు వదిలేయండి. ఇంతకాలం అందరూ సంధ్య బర్త్డేని వింధ్య సెలబ్రేట్ చేయడం చూశారు. కానీ ఇప్పుడు రాజేష్ ఎంత గ్రాండ్గా చేస్తాడో చూడండి. అయ్యయ్యో, ఇవన్నీ ఇప్పుడు ఎందుకండి, ప్లీజ్ వద్దు. మీరందరూ వచ్చారు, అదే మాకు ఆనందం. నో మోర్ టాకింగ్. వింధ్య, నీ ఫ్రెండ్ని తీసుకెళ్ళి రెడీ చేసుకో. ఇక్కడ ఏర్పాట్లన్నీ చకచక జరిగిపోతాయి. అది కాదండి. చెప్తున్నారు కదా, నీకోసం చేయాలంటున్నారు, చేయని. శ్రీజ, రా, మనం ఏర్పాట్లన్నీ చేయాలి. పదన్నయ్య. శ్రీకర్ గారు రండి. వాణి గారు పదండి. ఉమ్, పదమ్మ సంధ్య. ఏంటినా దాని బర్త్డే సెలబ్రేట్ చేయడానికి అంతగా తహతహలాడిపోతున్నారు? ఎంత ఇష్టం లేకపోతే ఇలా చేస్తున్నారు? చూసావా, ఇది బావంటే. సంజయ్ గురించే ఇంత గొప్పగా ఆలోచిస్తున్నాడంటే, పుట్టినరోజుకి ఇంత హడావిడి చేస్తున్నాడంటే, ఇంక నీ పుట్టినరోజు ఇంకెంత గ్రాండ్గా ప్లాన్ చేస్తాడో. ఏంటి మేడం, మీరు చెప్పేది నిజంగా నిజమేనా? అక్షరాల సత్యం నందు. కావాలంటే
నీ పైన మీ ముత్తాతల మీద ప్రామిస్. అంటే అంటే నా పగ తొందరలోనే తీరబోతుందన్నమాట. నీ పగ ఒక్కటే కాదు, నా పగ, మా బావని దక్కించుకోవాలని నా పంతం అన్నీ తీరిపోతాయి. ఆ డే దగ్గరలోనే ఉందని నా 6th సెన్స్ నాకు చెప్తోంది. చాలా థ్యాంక్స్ మేడం. అసలు చెప్పుడు మాటలు ఇంత ప్రభావం చూపుతాయని, వింధ్య అంత పొల్యూట్ అయి సంధ్యపై కోపం పెంచుకుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ క్రెడిట్ అంతా మీదే మేడం. ఎవ్వరూ ఎక్స్పెక్ట్ చేయలేనిది పాసిబుల్ చేయడమే ఈ మౌనిక స్టైల్. అప్పట్లో వందల మంది ప్లాన్ చేసిన పద్మ వ్యూహంలో అభిమన్యుడొక్కడే చిక్కుకున్నాడు. ఇప్పుడు ఈ మౌనిక వ్యూహంలో సంధ్య, వింధ్య, రాజేష్ ముగ్గురు చిక్కుకున్నారు. జరిగిపోయిన హిస్టరీ అందరికీ తెలుసు. మరి ఇది జరగబోయే మిస్టరీ. చేసిందెవరో ఎవ్వరికీ తెలీదు. మీరు గ్రేట్ మేడం. అందుకే అంటారు కత్తి కంటే బ్రెయిన్ పదునైనది అని. మీ బుర్ర సూపర్ మేడం. నాకు చాలా హ్యాపీగా ఉంది. అప్పుడు ఏముంది, వింధ్య కాపురాన్ని తన చేతులతోనే తాను కూల్చుకున్నాక దానికి కారణం సంధ్య అని తెలిసి సంధ్య కుమిలి కుమిలి ఏడుస్తుంటే అప్పుడు కదా మనం అందరం ఆకాశంలో ఉండేది. మౌనిక, హ్యాపీ బర్త్డే క్వీన్. సంధ్య మన 2 కుటుంబాలకి క్వీన్ కదా. నీ ఫ్రెండ్ కోసం గిఫ్ట్ శారీ కొన్నావు కదా, నువ్వు ఇవ్వలేదా?